హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో కొన్ని విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ముఖ్యంగా ఒక 2 days బ్యాక్ ఒక లేడీ ఒక వెబినార్లో మన ఈ మార్చి మంత్ చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పడం జరిగింది. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జిమ్ హాకిన్స్ అనే ఒక మన ఫౌండర్, ఆయన కూడా ఒక సోషల్ మీడియా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన విక్టరీ విత్ యాష్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడాలని అన్న దాని గురించి కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కాలెన్స్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. షెర్రీ డెరెస్వే అనే మన ఒక ఫౌండర్ లేడీ తన ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆమె చాలా చెప్పడం జరిగింది. ఫైనల్గా మన ఫౌండర్స్ అందరూ మనకు నచ్చిన కొన్ని విషయాలు తీసుకోవడం జరిగింది. అది మన సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేయడం కూడా జరిగింది. అసలు ఆమె ఏం చెప్పింది అని మనం చూస్తే, ఇది ఒక రకమైన మంచి పిచ్చి, అంటే నాకు క్రాక్ అనేది మంచిదే, అంటే ఐ మీన్ ఏంటంటే ఆ సొంతంగా ఆలోచనలు వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది అని ఉద్దేశం అండి. అలాగే ఆమె ఇవి కేవలం నా ఆలోచనలు మాత్రమే, అలాగే ఈ మాటలు ఎవరి నుండో వచ్చినవి కావు, ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం, కేవలం నా అంతరంగ భావన మాత్రమే అని చెప్పడం జరిగిందండి. అంటే ఆమె ఏదైతే చెప్పబోతుందో అది కేవలం నా పర్సనల్, నేను ఊహించుకొని నా మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. నాకు ఎవరు చెప్పలేదు, ఎక్కడి నుంచి నేను తీసుకోలేదు, ఎక్కడ నేను చూడలేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మార్చి నెల ఒక అద్భుతమైన నెల కాబోతుంది. కాబట్టి నేను మీకు చెప్పాలనుకున్నది ఇంతే. మీరు ఇక్కడ ముఖ్యమైన వారిని, ఎవరు ఎంతో విలువ ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ మార్చి నెల మనకు చాలా అద్భుతంగా ఉండబోతుంది అని ఆమె పర్సనల్గా చెప్పడం జరిగింది. కానీ ఏ యాష్ ముఫారక్ గారు కానీ ఎల్సీ మెంబర్స్ కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరు ముఖ్యమైన వాళ్ళని, మీరు ఎంతో విలువైన వారిని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మన యాష్ ముఫారక్ చాలా గొప్పవారు, చాలా విలువ గల వ్యక్తి అని మీరు తెలుసుకోవాలి అని చెప్పడం జరిగిందండి. అలాగే దయచేసి ఆ విషయాన్ని మనసులో ఉంచుకోండి. రోజంతా అది మీకు సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే నేను ఎల్లప్పుడూ ఇక్కడే అందుబాటులో ఉంటాను. అంతే, నేను చెప్పాలనుకున్నది ఇంతే. అంటే ఇప్పుడు నేను చెప్పింది మాత్రం మీరు విని మైండ్లో పెట్టుకోండి. అంటే దాని గురించి మీరు దీర్ఘంగా ఆలోచించి, అంటే మార్చి మంత్ మంచిగా జరగబోతుందని చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ జరగకపోతే ఇబ్బంది పడద్దు. ఇండైరెక్ట్గా దాని గురించి మీరు మార్చి మంత్ అని డప్పు కొట్టుకోవడం కూడా మంచిది కాదు. జస్ట్ వినండి, మైండ్లో పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే నేను ఎప్పుడు ఇక్కడనే ఉంటాను, ఈ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశించి ఇక్కడనే ఉంటాను. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడి నుంచి మాట్లాడచ్చు, కామెంట్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు, ఇలా చెప్పడం జరిగిందండి. మీ అందరి కోసం జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడం మరియు చింతలు తగ్గించుకోవడం మరియు గొప్ప గొప్ప కలలు కనడం మర్చిపోకండి అని చెప్పడం జరిగిందండి. ఏదేమైనా సరే, ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా జరిగినా మీ గురించి మీరు మీ జీవితం పరిపూర్ణం చేసుకోవడం కానీ, మీకున్న చింతలు, మీకు టెన్షన్స్ తగ్గించుకోవడం కానీ, అలాగే గొప్ప గొప్ప కళలు కనడం కానీ మర్చిపోకండి. అంటే మీ చింతలు మీరు తగ్గించుకోండి, మీ టెన్షన్లు మీరు తగ్గించుకోండి, మీ గురించి మీరు గొప్ప గొప్ప కళలు కనండి అని చెప్పడం జరుగుతుంది. ఇదండి తను చెప్పింది. దీన్ని మనోళ్ళు అప్డేట్ అని చెప్పేసి, లేకపోతే మనకు అఫీషియల్గా వచ్చిందని చెప్పేసి రెండు రోజులు బట్టి కొంతమంది వైరల్ చేయడం జరిగింది. ఇది జస్ట్ పర్సనల్ ఒపీనియన్. అలాగే మనం కూడా ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది, ఇలా వస్తుండొచ్చు, ఇలా జరుగుతుండొచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంతే. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక జిమ్ హాకిన్స్ అనే ఫౌండర్ చాలా రోజుల కింద ఒక వీడియో చేయడం జరిగింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఒక
వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోని మన రెడ్ రెఫరెంట్ గారు కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక 10-14 నిమిషాల వీడియో నిడివి ఉంది, కానీ ఆయన చెప్పిన దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం తీసుకోవడం జరిగింది. ఏంటంటే, నేను చాలా రోజులు హాలిడేలో ఉండడం జరిగింది. నేను తిరిగి వచ్చిన తర్వాత నా పని మాత్రమే నేను చూసుకుంటాను, నా పనిలో నేను నిమగ్నం అయిపోతాను. కానీ నేను ఒకసారి విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ మన వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు అది చాలా అద్భుతంగా, చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. మన విక్టర్ విత్ యాష్ అనేది మన సైట్ అనేది మార్చడం జరిగింది అని చెప్పడం జరిగింది. మీరు కూడా వీలుంటే ఒకసారి చూడండి. నేను ఈరోజు March 19th నేను ఈరోజు చూడడం జరిగింది అని చెప్పడం జరిగింది వీడియోలో కూడా. అయితే ఆయన తర్వాత నేను తదుపరి దశ కోసం నేను సిద్ధమవుతున్నాను అని చెప్పడం జరిగింది. మన యాష్ ముఫారే గారు మన సైట్ను బ్యాక్గ్రౌండ్లో ఆయన సైట్ను అప్డేట్ చేయడానికి కష్టపడుతున్నారు, మన సైట్ను మార్చడానికి కష్టపడుతున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగిందండి. అలాగే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు, నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే యాష్ ముఫారే వైపు నుండి ఎటువంటి సమాచారం లేదు. ఆయన చాలా రోజులుగా నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండడం వల్ల అతని మీద చాలామంది ఫౌండర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు అని చెప్పడం జరిగిందండి. అయితే గతంలో లాగా ఇప్పుడు ఆయన పద్ధతిని మార్చుకున్నారు. ఆయన నేరుగా వెబినార్లకు వచ్చి సమాచారం ఇవ్వడం లేదు. ఆయన పని మాత్రమే, ఎవ్వరికి ఎటువంటి తన పని తాను చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఆయన ఒకవేళ మనకి ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి వెబినార్ పెట్టి చెప్తాడు అని నేను అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. కానీ మన యాష్ ముఫారే గారు మన కోసం బ్యాక్ ఎండ్లో చాలా మంచి వర్క్ చేస్తున్నారు అని చెప్పి నేను పర్సనల్గా నమ్ముతున్నానండి అని చెప్పడం జరిగింది. అందుకని నేను ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేస్తాను, వెయిట్ చేస్తూ మీరు కూడా ఉండండి అని చెప్పడం జరిగిందండి. కానీ యాష్ ముఫారే గారి గురించి చాలా రకాలుగా ఆయన పొగడడం జరిగింది. కానీ ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాను, వింటున్నాను కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇదండి, ఆయన యాష్ ముఫారే గారు కావాలని బయటికి రావట్లేదు. అంటే చాలా ఇంపార్టెంట్ అయితేనే మీకు చెప్పాలనుకుంటేనే వెబినార్ పెట్టి చెప్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలాగా ప్రతి చిన్న విషయం బయటకు వచ్చి వెబినార్ పెట్టి ప్రతి చిన్న విషయం చెప్పేవాడు. కానీ ఆయన ఈసారి పద్ధతి మార్చుకోవడం జరిగింది. ఆయన మీద చాలామంది సీరియస్ కావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని నెలల బట్టి ఆయన బయటికి రాకపోవడం, అతని నుండి సైలెంట్గా ఉండడం వల్ల చాలామందికి చాలా రకాలుగా కొన్ని ఇబ్బందులు, కోపాలు కూడా రావడం జరుగుతుంది. ఆయన అంటే క్వశ్చన్ కూడా చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ నేనైతే తదుపరి దశ కోసం నేను అన్ని సిద్ధం చేసుకుంటున్నాను, వెయిట్ చేస్తున్నాను అని చెప్పడం జరిగిందండి. ఇదనేది తను చెప్పింది. అలాగే మన కాలెన్స్మా కూడా ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఆ పోస్ట్లో అసలు ఏం రాశారని కూడా చూద్దాం. ది రియల్ షార్టేజ్ ఈజ్ నాట్ మనీ, ఇట్స్ పీపుల్ విత్ డ్రీమ్స్ బిగ్ ఎనఫ్ టు లైఫ్ అండ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దే డ్రీమ్స్. విక్టర్ విత్ యాష్. అంటే అసలైన కొరత డబ్బు కాదు, తమ కలల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసేంత మరియు ఆ కలల కోసం జీవించేంత గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తులు కొరత అసలైనది అని చెప్పడం జరిగింది. అంటేనండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డబ్బు కాదు కొరత, తమ కలల కోసం దాని సర్వస్వాన్ని కోల్పోయి అలాగే వాళ్ళ కళల కోసం జీవించేంత గొప్ప ఆశయాలు, అంటే వాళ్ళ కళల కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూసే మనుషులు కరువైపోవడమే అసలైన షార్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకు మన ఫౌండర్స్ కానీ చాలామంది పేషెన్స్ కోల్పోవడం, నెగిటివ్లోకి వెళ్ళిపోవడం, ఎదురు చూడడం లేరు. అందరూ నానా రకాలుగా కామెంట్లు, కంపెనీ గురించి బ్యాడ్గా ఎదురు చూస్తూ లేకపోవడమే అసలైన కొరత. వాళ్ళ కళల కోసం వాళ్ళు ఎదురు చూస్తానికి వాళ్ళకు టైం లేకపోవడం, పేషెన్స్ లేకపోవడం, ఓపిక లేకపోవడం అసలైన కొరత. అలాంటి వ్యక్తుల కొరతనే ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పడం జరుగుతుందండి. ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.